తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు పూర్తయింది. నెల రోజుల్లో తెలంగాణ ప్రజలు చూసిన మార్పేంటి? పాలనను రేవంత్ రెడ్డి గాడిలో పెట్టారా? గతానికి భిన్నంగా కాంగ్రెస్ ఏకాభిప్రాయం ఎలా సాధించగలిగింది? కేసీఆర్ ఉంటేనే బాగుండే అనేటోళ్ళు ఎందుకున్నట్లు? బాపు నువ్వే రావాలి అని ఎందుకు అంటున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు తెలంగాణ ప్రజల మస్తిష్కంలో మెదులుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి సాధించిందేంటి? ఇంకా సాధించాల్సింది ఏంటి? అణచివేతను తెలంగాణ ప్రభుత్వం ఎన్నటికీ సహించదు. అలాంటిది ఉమ్మడి పాలకులు ప్రగతి భవన్ దగ్గర కట్టిన కంచెను నాడు ప్రభుత్వంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ కొనసాగించింది. రేవంత్ రెడ్డి అటు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మరోపక్క ప్రగతి భవన్ కంచెను బద్దలు కొట్టించారు. మరోపక్క ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఎవరైనా నిరసనలు తెలిపేందుకు అనుమతి ఇచ్చారు. ప్రజావాణి పేరుతో సమస్య ప్రజలు సైతం ప్రగతి భవన్లోకి వెళ్తున్నారు. ఒకప్పుడు రివ్యూలంటే కేవలం కేసీఆర్ కేటీఆర్లు మాత్రమే చేసేవారు. కానీ నేడు మంత్రులకు కాస్త స్వేచ్ఛ లభించింది. ఎవరి పరిధిలోని రివ్యూ మీటింగ్లను వాళ్లే నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదా అంటే పేరుకే తప్ప ఇంకేం ఉండదన్న మార్కు కూడా చెదిరిపోయింది. సచివాలయం సైతం మంత్రులు అధికారుల తాకిడితో బిజీగా కలకలలాడుతూ కనిపిస్తోంది. అసెంబ్లీ విషయానికి వస్తే సుమారు 10 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యవాదులకు సంతోషం అనిపించింది. శాసనసభలో ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం, వారిని మాట్లాడనీయకుండా అడ్డుకోవడమే 10 ఏళ్లలో చూశాం. అసెంబ్లీ సమావేశాలు ఇలానే జరుగుతాయనుకునే వాళ్ళు సైతం లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిపక్షానికి ఎక్కువ సమయం అసెంబ్లీలో మాట్లాడేందుకు ఇవ్వడంతో బీఆర్ఎస్ అధికారంలోనే ఉందంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి కామెంట్స్ చేసేవారికి అసెంబ్లీ అలానే నడవాలన్న సంగతి తెలియదు కాబోలు. ఎందుకంటే వాళ్ళు చూసిందంతా బీఆర్ఎస్ పాలనలోని అసెంబ్లీని కాబట్టి. బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేశారన్న ముద్రపడిన పలువురు కీలకమైన ఐఏఎస్ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. వారి స్థానంలో బాగా పనిచేస్తారనుకున్న అధికారుల్ని తీసుకొచ్చింది. ఏండ్లుగా ఒకే దగ్గర విధులు నిర్వహిస్తున్న వారిని కూడా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో లూప్ లైన్ లో ఉన్న ఆఫీసర్లకు ఇప్పుడు న్యాయం చేస్తోంది. అధికారులు స్వేచ్ఛగా ప్రజా సమస్యలపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో కొందరు ఆఫీసర్లకు మాత్రమే ప్రయారిటీ ఉండేదని, వారు ఇతర శాఖల్లోనూ కలుగజేసుకునేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి. ఉద్యోగ సంఘాల నాయకులు నాటి రాజకీయ నాయకులకు ఊడిగం చేయడం మూలాన నెలాఖరు వరకు జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది. నేడు 5వ తారీఖులోపు ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. ఉద్యోగులు పింఛనర్లకు ఇది శుభవార్తే. సుమారు 3 ఏళ్ల తర్వాత మొదటి వారంలోనే జీతాలు పడ్డందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెబుతూ ఏ ఉద్యోగి అడిగిండని జీతాలు మొదటి వారంలోనే ఇచ్చానని ప్రశ్నించారు. అసలు విషయం ఏంటంటే గత నాయకులకు ఊడిగం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు నేటి సీఎం దగ్గరకు వెళ్లేందుకు సైతం మొహం చాలడం లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నెల రోజుల్లో చేసిన పనులైతే 6 గ్యారంటీల విషయంలోనే ఇంకా ప్రజల్లో అపోహ పోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన నిధులు లేవన్న విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో 6 గ్యారంటీల అమలు సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పథకాలు అమలు చేస్తే తెలంగాణ మరింత అప్పుల్లోకి వెళుతుందనే వాదనలు ఉన్నాయి. మహిళలకు ఫ్రీ బస్ పథకం అనేది ప్రభుత్వం కాస్త ఆలోచించుకోవాల్సిన విషయం. దీని కారణంగా సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతు బంధు, రైతు రుణమాఫీ విషయంలో ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా గత ప్రభుత్వానికి భిన్నంగా కేంద్రంతో సఖ్యతతో ఉంటూ తెలంగాణ కోసం రేవంత్ చేసిన ఢిల్లీ టూర్ చెప్పుకోదగ్గ విషయమే. నెల రోజుల్లోనే ఏ ప్రభుత్వము బ్రహ్మాండాలు సృష్టించదు. కావున నెల రోజుల రేవంత్ పాలనలో వ్యతిరేక అంశాలు పెద్దగా లేకపోయినా గత పాలనతో పోల్చితే చాలా బెటర్ అన్న థాట్లో ప్రజాస్వామ్యవాదులున్నారు.